బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరులో విషాదం జరిగింది. గుండెపోటుతో కోవా బన్ వ్యాపారి మృతి చెందాడు. మేడారం జాతరలో వ్యాపారం దెబ్బతినడంతో భాష అనే చిరు వ్యాపారి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. జాతరలో ఎదురైన సమస్యల వల్ల వ్యాపారం సాగక ఆర్థికంగా కుటుంబం చితికిపోవడంతో గత కొన్ని రోజులుగా భాష అనారోగ్య బారిన పడ్డాడు. ఈ రోజు మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ ఇంటిల్లిపాది అంతా వీధిన పడినట్లయింది. భాష మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జాతరలో దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆయన మీడియా ద్వారా వచ్చి మా దగ్గరకు వచ్చి మీరు ముస్లింస్ హిందువులు కూడా వచ్చి ఎందుకు అమ్ముతున్నారు అది ఇది అని చెప్పి దాని గురించి మాట్లాడి, లేదు సార్ మేము మంచి కవనే అమ్ముతున్నాం, రవ చేసి ఇదే చేస్తున్నాం అని చెప్పినాము. అయినా కూడా ఆయన వినలేదు. అది చేసినాక మళ్ళీ అది హిందూ ముస్లిం అని చెప్పి ఆడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి మా పన్నులు మొత్తం పారేసినారు. దాని ప్రభావం వీడియోల్లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఇక మా ఆత్మకూరు అదేగా వెలుగోడులో కూడా అందరూ దీని మీద బతికేతోళ్ళు చాలా మంది ఉన్నారు. 5,000 కుటుంబాల వరకు ఉన్న ఈడ పిల్లలు వాళ్ళు కాడి నుంచి ఇదే చేస్తున్నాం. మేము మా తాతల కాడి నుంచి ఇదే చేస్తున్నాము. అందరూ ఆధారపడేది బతికేది దీని మీదనే. మా కడుపులు కొట్టాకరి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మా ఊర్లోకి వచ్చి చెక్ చేసుకోవాలి. ఖాళీగా ఉన్నాం. ఈ వీడియోలు వచ్చిన కాడి నుంచి ఎవరు తినకుంటున్నారు, మీరు ఏమైనా చేసినారా, మీరు ఫుడ్ జిహాదే నిజమైన చెప్పారని అందరు ఇబ్బంది చేస్తున్నారు మమ్మల్ని. దయచేసి ఇది చాలా వరకు ఇక్కడ కంటే అక్కడ తీసుకోకుండా ఏదైనా పరిష్కారం ఉంటే చూడాలి. వేరే పని చేసుకోవడానికి మాకు ఏం కాదు సార్. మేము మా నాన్నలు ఇదే చేసినారు, మేము ఇదే చేస్తున్నాము. మాకు తెలిసిన వృత్తి ఇదే. సార్ నేను పోయింటే ఆయన ఎక్స్పైర్ డేట్ కదా సార్ బండ్కి. నేను చెప్పినా సార్ బండ్కి ఎక్స్పైర్ డేట్ ఉండి ఏముండదు సార్ అని చెప్పినా సార్. నేను ఆధార్ కార్డు ఉండదు సార్, ఆధార్ కార్డు తెచ్చుకోలే సార్ నేను అని చెప్పినా సార్ ఆయనకి. మీరు దీంట్లో ఏం కలుపుతారని సార్ ఆయన పాలు చక్కెర రవ్వ అని చెప్పినా సార్ నేను. అదే సార్ మీద వాళ్ళకి పొట్టకొట్టని నేను కోరుకుతున్నాను సార్. అది కాకుండా ఆత్మకూరులో చేస్తారు, వెలుగులో చేస్తారు సార్. ఈ కవ్వ ప్రతి ఒక్కరు చేస్తారు సార్. కవ్వ ఇది మంది దాంట్లోనే బతుకుతున్నా సార్. వ్యాపారం జరుగుతుందా సార్ అందరికీ. అదే సార్ పైన కూడా జనాలు తినాలని నేను కోరుకుంటున్నా సార్. ప్రతి ఒక్కరు ఇష్టమాలే పోతా. నేను జాతరలో పోతా, ఏడైనా పోతా సార్. నేను ఇది వ్యాపారం సార్. నా తాతలు ముత్తాతలు ఇది వ్యాపారం సార్ చేసేది. మాకు ఏం వ్యాపారం సార్, మాకు ఇదే సార్ మాకు కష్టం సార్ జరిగింది. ఏంటంటే ఆయన అట్లా చెప్పినా సార్, మాకు మీరు ఇట్లా బతకను అని చెప్పినా సార్.